ఐపీఎల్ 2024 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆ జట్టు విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్తో మంగళవారం జరిగిన వన్ సైడ్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ ఫలితాన్ని ఇరు జట్ల ఫీల్డింగే శాసించింది. ఫెయిల్ ఫీల్డింగ్తో తమకు వచ్చిన అవకాశాలను గుజరాత్ టైటన్స్ చేజార్చుకుంది. ఇక సంచలన ఫీల్డింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని అందుకుంది. ఇక పాయింట్స్ టేబుల్లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్లో కొనసాగుతోంది. మనల్ని ఆపేది ఈసారి కూడా ఐపీఎల్ కప్ తమదే అంటూ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో దూసుకుపోతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై తొలి వికెట్కు ఓపెనర్లు గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర మెరుపు స్టార్ట్ని అందించారు. ఓవైపు గైక్వాడ్ నెమ్మదిగా ఆడుతుంటే రచిన్ రవీంద్ర మాత్రం ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. 20 బంతుల్లోనే 46 పరుగులు చేసి చెన్నైకి సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత అజింక్య రహానే 12 పరుగులకే అవుట్ అయినా గైక్వాడ్తో కలిసి శివం దుబే దుమ్ములేపాడు. తొలి బంతి నుంచే బౌండరీలో మూత మోగించాడు. ఎదుర్కొన్న తొలి 2 బంతుల్లోనే సిక్సర్లుగా మలిచిన శివం దుబే 23 బంతుల్లోనే 5 సిక్స్లు 2 ఫోర్లతో 51 పరుగులు చేసి చెన్నై భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో యువ ఆటగాడు సమీర్ రిజ్వీ 2 సిక్సర్లు కొట్టడంతో జట్టు స్కోరు 200 మార్కును చేరుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటన్స్ కు మంచి స్టార్ట్ దక్కలేదు. ఓపెనర్లు శుభ్మాన్ గిల్ అండ్ రుద్దిమాన్ సహా త్వరగా పెయిలియన్ చేరారు. సాయి సుదర్శన్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా చెన్నై బౌలర్లు అవకాశం అయితే ఇవ్వలేదు. 42 ఏళ్ల వయసులోనూ ధోని తన వికెట్ కీపింగ్ తో ఔరా అనిపించాడు. అద్భుతమైన క్యాచ్ తో గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్ ను ధోని పెయిలియన్ కు పంపాడు. 8వ ఓవర్లో డారెల్ మిచెల్ 3వ బంతిని విజయ్ శంకర్ కు ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఈ క్రమంలో విజయ్ శంకర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ అయిపోయి వెళ్ళింది. దీంతో వికెట్ల వెనుక ఉన్న ధోని చిరుతపులిలా డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అజింక్య రహానే కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ రహానే సూపర్ డైవ్ క్యాచ్ కు వెనుదిరిగాడు. దాంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది. ధాటిగా ఆడే క్రమంలో సాయి సుదర్శన్ తో పాటు అజ్మతుల్లా ఉమర్ జాయ్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్ పెవిలియన్ చేరారు. చివర్లో ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు.